సుమారు 9 years తర్వాత నేను ఒక 5 లక్షలు పర్ మంత్, నెలకు ఒక 5 లక్షలు నాకు శాలరీ కావాలి, మా అమ్మ మా నాన్న వాళ్ళని నేను బాగా చూసుకోవాలి, ఇదే స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా రావాలి, ఊర్లో మా అమ్మ మా నాన్నకి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అని ఎవరికైనా ఉంటే వాళ్ళు మాత్రం 1 hour హార్ట్ఫుల్గా వినండి. చాలా జాగ్రత్తగా హార్ట్ఫుల్గా వినండి. నేను చెప్పిన అవసరం అనుకుంటే. ఓకేనా? రెడీ? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెన్ను పేపర్ ఉంది. నేను చెప్పే వాటిలో అన్నీ రాసుకోవద్దు, జస్ట్ కొన్ని బాగా ఇష్టమైన పాయింట్లు ఒక 5-6 పాయింట్లు బాగా రాసుకోండి. నేను చెప్పినట్లు ఏ పాయింట్ మీ మెదడులో పోయి కూర్చున్నా మీరు నిలబడతారు, జీవితంలో అత్యున్నతమైన స్థానం నిలబడతారు. ఒకటే ఒక పాయింట్ చాలు. నేను చదువుకున్నా, నేను డిగ్రీ రా చదువుకున్నా, 10th క్లాస్ హై స్కూల్ లెవెల్లో నాకు ఒకసారి ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాట నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది. కేవలం ఒకే ఒక మాట. అందరూ సార్ వాళ్ళు మేడం అందరూ చెప్తుంటారు, ప్రతిదీ వినడం నేర్చుకోండి. మేడం గారు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడేటప్పుడు మేడం గారు చెప్పారు, ముందు పిల్లలకి వినడం నేర్చుకోవాలి, లిజనింగ్ గురించి చెప్తూ ఉన్నారు. భగవంతుడు మనకి ఒక నోరు 2 చెవులు ఇచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడేదానికన్నా వినేది ఎక్కువ డబల్ ఉండాలి. లిజనింగ్ ఉంటేనే లెర్నింగ్ ఉంటుంది. వినేవాళ్ళే నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళే సంపాదిస్తారు. డబ్బులు కానీ, గౌరవం కానీ, కీర్తి కానీ, ప్రతిష్టలు, వాటెవర్ ఇట్ ఇస్, ఏమైనా లిజనింగ్ లేకుండా ఏమీ చేయలేదు. సపోజ్ లిజనింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. నరేంద్ర మోడీ తెలుసా? పాలిటిక్స్ ఏం లేదు. ఆయన ద్వారా ఒక ప్రశాంత్ కిషోర్ అని ఒక మార్గదర్శకుడు అతని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ భూషణ్ ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నాడు. అతను పొలిటికల్ సంబంధించిన ఎన్ని చూస్తుంటాడు. అతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు నరేంద్ర మోడీలో గమనించిన మెయిన్ క్వాలిటీస్ ఏమేంటి అని అడిగారు ఆయన. మీ వల్ల ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అని అన్నారు. నా వల్ల కాలేదు, ఆయన ప్రధానమంత్రి అవడానికి నేను సహకరించాను. ఆయనలో గమనించిన మెయిన్ క్వాలిటీస్